అంతర్రాష్ట్ర డ్రగ్స్ ముఠా గుట్టురట్టు చేసింది తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో. యూపీలోని ఆగ్రాలో భారీ డ్రగ్స్ తయారీ కేంద్రాన్ని గుర్తించి ధ్వంసం చేసింది. ఇక ఈ దాడిలో కీలక నిందితుడైన కెమిస్ట్రీ లెక్చరర్ మనోజ్ కుమార్ ను అరెస్టు చేసింది ఈగల్ టీం. తన కెమిస్ట్రీ జ్ఞానాన్ని అక్రమ మార్గంలో ఉపయోగించి మెఫ్ట్రోన్ డ్రగ్ తయారీ చేస్తున్నాడు. क्या इसी बताना तो क्या बनाते हो इससे? मेफेड्रोन। पकड़ो यार, क्या बनाते हो? मेफेड्रोन किस काम में आता है? ये नशीला पदार्थ होता है। नशीला पदार्थ क्या इसका प्रयोग कहाँ होता है? अब इसके बारे में मुझे पता नहीं है। ये वीरेंद्र स्वामी है, मनीष स्वामी थे, वो यहाँ से लेके जाते हैं, वो इसको सेल करते हैं। कहाँ के रहने वाले? ये जोधपुर के रहने वाले। जोधपुर के? हाँ। ये एसिड एसिड हो गया। एथिल एसिडेट। अच्छा, एथिल एसिड है। हाँ, इसमें एसीटोन है। एसीटोन है। हाँ। ये हाइड्रोक्लोरिक एसिड है। हाइड्रोक्लोरिक एसिड। अच्छा, हाइड्रोक्लोरिक एसिड है। हाँ। कितना है? ये कौन सा है? कितने? ये टोटल लगे 18। ये क्या है जो तुम्हारे पास ये वो किसी से बॉटल लेते पीएच लेने का काम आता है। पीएच लेने का काम आता है। अच्छा, अब पूरी प्रक्रिया थोड़ा एक बार इधर आओ, बताओ किस प्रकार से मिला के कैसे पूरा प्रोसेस होता है इसका पूरा समझो। కీలక నిందితుడు మనోజ్ కుమార్ రాజస్థాన్ కు చెందిన వీరేంద్ర స్వామి మనీషులతో కలిసి అంతర్రాష్ట్ర ముఠాను నడుపుతున్నట్లు గుర్తించారు పోలీసులు. 5 నిందితులను అరెస్టు చేసి ఆగ్రా పోలీసులకు అప్పజెప్పింది ఈగల్ టీం. డ్రగ్స్ తయారీ కేంద్రాన్ని ధ్వంసం చేసి నిందితుడి నుంచి 10 కిలోల డ్రగ్స్, 100 లీటర్ల రసాయనాలు, ల్యాబ్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా రహస్య ప్రాంతాల్లో సింథటిక్ డ్రగ్స్ తయారు చేసి దేశవ్యాప్తంగా సరఫరా చేస్తున్నట్లు విచారణలో బయటపడింది. డ్రగ్ తయారీకి అవసరమైన ముడి సరుకును హైదరాబాద్ నుంచి ఆగ్రాకు తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో ఈగల్ టీం నిఘా పెంచింది. कहाँ के रहने वाले? ये जोधपुर के रहने वाले। जोधपुर के? हाँ। ये एसिड एसिड हो गया। एथिल एसिडेट। अच्छा, एथिल एसिड है। हाँ, इसमें एसीटोन है। ఎస్ఆర్ ఇన్నోవేషన్ అనే డ్రగ్ కంపెనీ పేరుతో రా మెటీరియల్ రవాణా జరుగుతున్నట్టు గుర్తించారు ఈగల్ టీం. డ్రగ్స్ తయారీకి అవసరమైన ముడి సరుకును ఆన్లైన్ వేదికల ద్వారా కొనుగోలు చేస్తున్నట్టు తేలిందన్నారు. ఇక ఈ నేపథ్యంలో ఎస్ఆర్ ఇన్నోవేషన్ సంస్థ డైరెక్టర్ రఫీని కూడా అదుపులోకి తీసుకుని విచారించారు. ఆ సమాచారం ఆధారంగా ఆగ్రాలోని డ్రగ్స్ తయారీ కేంద్రాన్ని ఈగల్ టీం గుర్తించింది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా ఈ ముఠా కార్యకలాపాలు కొనసాగించినట్టు ఈగల్ టీం గుర్తించింది. సింథటిక్ డ్రగ్స్ తయారీకి అవసరమైన ముడి పదార్థాలను హైదరాబాద్ లో కొనుగోలు చేసి షాద్ నగర్ లోని ఓ గోదాంలో నిల్వ చేసినట్టు అధికారులు గుర్తించారు. కొన్ని రోజుల క్రితం షాద్ నగర్ లోనే సుమారు 6 కోట్ల రూపాయల విలువైన 25 కిలోల మెఫ్ట్రోన్ డ్రగ్ తయారు చేసినట్టు ఈగల్ టీం తెలిపింది. అయితే పోలీసుల నిఘా పెంచడంతో అక్కడి డ్రగ్స్ తయారీ కేంద్రాన్ని మూసివేసి ముఠా ఆగ్రాకు మారినట్టు సమాచారం. డ్రగ్స్ తయారీ కోసం ఆగ్రాకు చెందిన కెమిస్ట్రీ టీచర్ మనోజ్ కుమార్ సహాయం తీసుకున్నట్టు కూడా విచారణలో ప్రస్తుతం బయటపడింది. అయితే ప్రస్తుతం డ్రగ్స్ తయారీకి సంబంధించిన నిందితులు శిశుపాల్, మనీష్, రాజు, రఫీతో పాటు మరికొందరు ఆగ్రా పోలీసులు అదుపులో ఉన్నారు. దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ సింథటిక్ డ్రగ్స్ నెట్వర్క్ పై దర్యాప్తు కొనసాగుతుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి సుజాత లైవ్ లో అందిస్తారు. రైటర్ సుజాత, ప్రస్తుతం 5 నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. ఎప్పటి నుంచి కొనసాగుతుంది? 5 పాటు వెనక ఇంకెవరైనా ఉన్నారా? పోలీసులు ఏం చెప్తున్నారు? అయినా తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్స్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపిన తర్వాత అటు తెలంగాణ నార్కోటిక్ టీంతో పాటు ఈగల్ టీం కూడా ఎక్కడైతే తెలంగాణ రాష్ట్రంలోకి డ్రగ్స్ వస్తున్నాయో ఆ డ్రగ్స్ సంబంధించినటువంటి ముఠాని గుట్టురట్టు చేస్తూనే ఉన్నారు. రీసెంట్గా గోవాలో కూడా ఈగల్ టీం చేసినటువంటి ఆపరేషన్లో చాలామంది డ్రగ్స్ని సరఫరా చేస్తూ డ్రగ్స్ కేంద్రాలపై కూడా దాడులు నిర్వహించి వాళ్ళని అదుపులోకి తీసుకొని విచారించినప్పుడు ఎక్కడి నుంచి ఈ డ్రగ్స్ అనేది తయారు చేస్తున్నారో ఆ కేంద్రాల దగ్గర నుంచి
డ్రగ్స్ సరఫరా చేస్తున్నటువంటి గుట్టురట్టుని చేశారు. ఆ తర్వాత ఈగల్ టీం చేసినటువంటి సర్చ్ ఆపరేషన్లో ఆగ్రాలో ఈ డ్రగ్స్ని సింథటిక్ డ్రగ్స్ని తయారు చేస్తున్నట్లు గుర్తించారు. అయితే రీసెంట్గానే ఎస్ఆర్ ఇన్నోవేషన్ అనే ఒక కంపెనీ డ్రగ్స్కి సంబంధించినటువంటి ముడి పదార్థాలన్నింటినీ కూడా ఇతర రాష్ట్రాలకి ఇక్కడి నుంచే సరఫరా చేస్తున్నట్లు ఈగల్ టీం గుర్తించింది. ఎప్పుడైతే ఎస్ఆర్ ఇన్నోవేషన్కి సంబంధించినటువంటి ఎండి రఫీని అదుపులోకి తీసుకున్న తర్వాత రఫీ ఏ ప్రాంతాలకి సింథటిక్ డ్రగ్స్కి సంబంధించినటువంటి ముడి సరుకుని సరఫరా చేస్తున్నారో తనని అదుపులోకి తీసుకొని విచారించినప్పుడు ఇలా ఆగ్రాలో సరఫరా చేస్తున్నట్లు చెప్పాడు. ఆ తర్వాత రీసెంట్గానే ఇక్కడ షాద్నగర్ వైపు దాదాపు 6 కోట్ల విలువ చేసేటువంటి డ్రగ్స్ని కూడా తయారు చేశారు, సింథటిక్ డ్రగ్స్ని అని చెప్పేసి చెప్పినటువంటి నేపథ్యంలో అంటే ముందస్తుగానే అలర్ట్ అయినటువంటి వాళ్ళు షాద్నగర్లో కూడా దీన్ని తీసివేసి ఆగ్రాకి తరలించినట్లు స్వయానా రఫీ చెప్పడంతో అటు ఈగల్ టీం అక్కడికి వెళ్ళి సర్చ్ ఆపరేషన్ చేసినటువంటి నేపథ్యంలోనే దాదాపు 5గురిని అదుపులోకి తీసుకుంది. 6 కోట్ల విలువ చేసేటువంటి డ్రగ్స్ని అంతా కూడా సీజ్ చేసింది. అయితే ప్రధానంగా ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచే రఫీ ముడి సరుకుని వివిధ రాష్ట్రాలకు తరలిస్తున్నట్లు, ఆ తర్వాత అక్కడ తయారైనటువంటి డ్రగ్స్ని తిరిగి హైదరాబాద్కి అంటే తెలంగాణ రాష్ట్రానికి సరఫరా చేయడానికి రఫీని సపోర్ట్ చేస్తున్నట్లు కూడా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం అక్కడ ఆగ్రాలో అదుపులో తీసుకున్నటువంటి 5గురు కూడా ఆగ్రా పోలీసుల అదుపులో ఉన్నారు. ఇంకా ఎక్కడెక్కడికి వీళ్ళు ఈ డ్రగ్స్ని తయారు చేసి సరఫరా చేస్తున్నారు అనే దాని మీద కూడా ఈగల్ టీం ఫోకస్ చేసింది. రఫీని విచారిస్తేనే అన్ని విషయాలు కూడా వెలుగులోకి వస్తాయని భావించినటువంటి అధికారులు వెంటనే రఫీని అదుపులోకి తీసుకోవడం, విచారించడంతోనే ఆగ్రాలో తయారు చేస్తున్నట్లుగా కూడా వెలుగులోకి వచ్చింది. అయితే ఇప్పటి వరకు ఎక్కడెక్కడికి సరఫరా చేశారు, ఎన్ని రాష్ట్రాలకు వీళ్ళు సరఫరా చేస్తున్నారు అంటే కేవలము తెలంగాణ రాష్ట్రానికి ఇతర రాష్ట్రాల నుంచి డ్రగ్స్ వస్తాయి, డ్రగ్స్ పట్టుబడినటువంటి నేపథ్యమే చూసాం. కానీ ఇక్కడ హైదరాబాద్ కేంద్రంగానే ముడిసరుకంతా కూడా ఇతర రాష్ట్రాలకు వెళ్ళడం, ఆ తర్వాత మళ్ళీ డ్రగ్స్ తయారైన తర్వాత ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి రావడము, ఇదంతా ప్రధాన కేంద్రంగా గుర్తించినటువంటి ఈగల్ టీము ఇదంతా కూడా బయట పెట్టింది. ఇక నుంచి తెలంగాణ రాష్ట్రానికి ఎవరైనా సరే డ్రగ్స్ని సరఫరా చేసినా లేదు అంటే ఇక్కడ నుంచి ముడిసరుకు బయటికి పంపించినా కూడా వాళ్ళ మీద చర్యలు తప్పవు. అణువణువు కూడా సర్చింగ్ జరుగుతూనే ఉంది, నిఘా పెంచుతాము అని కూడా అటు ఈగల్ టీం చెప్తుంది. వినయన సుజాత, మరి హైదరాబాద్ నుంచి ఆగ్రాకి డ్రగ్స్ టీం అనేది మక్కం మార్చినట్లు కూడా తెలుస్తుంది. మరి ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో వాళ్ళ టీం ఇంకా ఎవరైనా ఉన్నారా? దాని గురించి కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారా? ఎందుకంటే ఎప్పుడైతే ఈ ఎస్ఆర్ ఇన్నోవేషన్ సంస్థ ఈ డ్రగ్స్ ముడి పదార్థాలను ఆన్లైన్లో కొని ఆ తర్వాత ఆగ్రా ఇతర రాష్ట్రాలకి సంబంధించినటువంటి వాళ్ళకి ఇక్కడ నుంచే తయారీ కేంద్రాలని ఏర్పాటు చేయడానికి కూడా ఆ ఎస్ఆర్ ఇన్నోవేషన్ సంస్థ ఎండి రఫీ సహకరించినట్లు తెలుస్తుంది. దానికోసమే షాద్నగర్ అదేవిధంగా మరికొన్ని ప్రాంతాలకి సంబంధించినటువంటి నగర శివారు ప్రాంతాలలో ఈ డ్రగ్స్ తయారీ చేస్తే ఎవరూ కూడా గుర్తించరు అని చెప్పేసి ఇతర రాష్ట్రాలకి రఫీ పనిచేస్తున్నట్లుగా కూడా నార్కోటిక్ పోలీసులు గుర్తించారు. ఆ రఫీ గతంలో షాద్నగర్లో ఈ డ్రగ్స్కి సంబంధించినటువంటి ముడి పదార్థాలన్నింటినీ సరఫరా చేయడంతో పాటు ఆగ్రాకి సంబంధించినటువంటి వాళ్ళకి ఇక్కడ నుంచే మీరు డ్రగ్స్ని తయారు చేసుకోవచ్చు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సరఫరా చేసుకోవచ్చు, ఇతర రాష్ట్రాలకి సరఫరా చేసుకోవచ్చు అని చెప్పేసి రఫీ ఒక ప్లేస్ని చూపించడంతో పాటు రఫీనే పూర్తిగా సపోర్ట్ చేయడంతో ఇక్కడ నుంచి ఆపరేషన్ చేయాలి అనుకున్నారు. కానీ నార్కోటిక్ నిఘా ఉంది అనే అనుమానం రావడంతోనే ఆగ్రాలోనే తయారు చేయాలి అని చెప్పేసి ఈ సంస్థను మొత్తాన్ని కూడా ఆగ్రాకి అక్కడ ఏర్పాటు చేసినట్లు అటు పోలీసులు గుర్తించారు. అయితే ఇంకా హైదరాబాద్లో చాలా మంది రఫీ అనుచరులు ఉన్నట్లు, ఆగ్రాకి సంబంధించినటువంటి ఏదైతే ఈ డ్రగ్స్ని తయారు చేస్తున్నారో వాళ్ళకి హైదరాబాద్లో చాలా ముఠా సపోర్ట్ చేస్తున్నట్లుగా కూడా ఈగల్ టీం గుర్తించింది. త్వరలోనే వాళ్ళని కూడా అదుపులోకి తీసుకొని ఉన్నది. ఎక్కడెక్కడ వీళ్ళు శిబిరాలను ఏర్పాటు చేశారు, ఎక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు, ఇక్కడ నుంచి డ్రగ్స్ని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నది ఎవరు, దానికి సహకరిస్తున్నది ఎవరు, వీటన్నిటి మీద కూడా అటు ఈగల్ టీం ఫోకస్ చేసింది. వినాయన రైట్ సుజాత, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్స్. తెలంగాణ ఈగల్ టీం భారీ ఆపరేషన్ చేపట్టింది. ఇక హైదరాబాద్ నుంచి ఆగ్రాకి మక్కం మార్చిన 5గురు నిందితుల్ని ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక ఇందులో ఒకరు కెమిస్ట్రీ లెక్చరర్ కాగా మరొకరు ఎస్ఆర్ ఇన్నోవేషన్స్ కి సంబంధించి ఎండి రఫీగా కూడా పోలీసులు గుర్తించారు. అయితే వీరి కార్యకలాపాల గురించి ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు కొనసాగుతుంది.